నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ లక్ష్మణరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎన్ అనురాధ, ఇతర అధికారులు భాగస్వాములై వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చరిత్ర నేటి తరానికి అనుసరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ఒక ఉత్సవ వాతావరణం వలె సందడిగా ఈ జయంతి వేడుకలు జరిగాయి. బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాలల రక్షిత గృహాల నిర్వహణపై ఆయన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు అన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాలపై కేసు నమోదు చేయాలని చెప్పారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు. వసతి గృహంలో ఖాళీలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న బాలల సంరక్షణ కేంద్రాలలో ఉన్న బాలలను ప్రభుత్వ వసతి గృహాలలో చేర్పించాలని అన్నారు. వసతి గృహాల్లో సీట్ల కేటాయింపుకు డిఈఓ, ఐసిడిఎస్ పీడీలతో కమిటీ ఉంటుందని, బాలల కోసం ఫిర్యాదులు వస్తే కమిటీకి తెలియజేయాలని అన్నారు. సమస్య లేకుండా చూడాలని కమిటీని ఆదేశించారు. బాలల రక్షిత గృహాలలో దత్తతకు అర్హులైన బాలల యొక్క వైద్య పరీక్షల నివేదికలు వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారికి సమర్పించాలని అన్నారు. ప్రైవేటు వసతి గృహాల రిజిస్ట్రేషన్లు డిఈఓ వద్ద చేయించుకోవాలని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని ఇప్పిలి, కనుగులవానిపేట, కుందువానిపేట, బలివాడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు తమపై పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. ఏ గ్రామంలో ఏ పనులు అవసరమో వాటిని పూర్తి చేసేందుకు అందుకు తగ్గ నిధులు కూడా విడుదల చేశామని చెప్పారు. మంచి పాలన అందించడమే పాలకుల లక్ష్యమని, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు మునిపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారం రోజుల పాటు నిర్వహించనున్న పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, నీటి సంరక్షణ ట్రెంచ్లు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్నామని అన్నారు. ఉపాధి నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ వారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు, వీరి అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ మండలానికి దాదాపు 16 కోట్ల పైచీలకు వర్క్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అలాగే గ్రామ పెద్దలైనటువంటి గౌరవనీయులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవల రవీంద్రబాబు గారికి, అలాగే సర్పంచ్ అరవల ప్రతాప్ గారికి, ఎంపీటీసీ చంద్రమౌళి గారికి, బొప్పాయి చంద్రమౌళి గారికి, అలాగే గౌరవనీయులు గ్రామ పెద్దలు, నాయకులు, మాజీ సర్పంచ్ కృష్ణమోహన్ గారికి, అలాగే రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టరు సీర రమణయ్య గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ, సీనియర్ న్యాయవాది
అడ్వకేట్ అయినటువంటి రాధాకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, గ్రామ పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి. బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్య స్థాపన. దేశ అభివృద్ధి జరగాలంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీజీ కన్న కలల్ని, ఆయన తాలూకా ఉద్దేశాన్ని ఈరోజు నిజం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి. తద్వారా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇవి ఆరోగ్యంగా ఉంటే మనం ఆనందంగా ఉండి దేశం అభివృద్ధి చెందే విధంగా అవుతుందనే ఉద్దేశంతో అన్ని గ్రామాలు గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోయి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి మురికి కుంపల్లాగా తయారైన సందర్భంగా మళ్ళీ మన గ్రామాలను అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల్ని ఈ గ్రామాలకే పెట్టాలి, ఎటు డైవర్ట్ చేయకూడదు. అలాగే పంచాయతీ నిధుల్ని పంచాయతీకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామంలో అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి స్థానిక పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మీరు తోడ్పాటును అందించి గ్రామాలు అభివృద్ధి చేసుకునే దిశగా గ్రామస్తులందరూ ముందుకు రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలందరికీ, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పల్లె పండుగ కార్యక్రమం నిజంగా పల్లెలకు పండగే అని గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసి నిర్లక్ష్యం చేశారని ఆమతాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. పల్లెల్లో రోడ్లు, కాలువలు పట్టించుకోకుండా రోడ్లు ధ్వంసమైన, ఏ గ్రామంలో కూడా రోడ్లు వేయకుండా, ధ్వంసమైన రహదారులు బాగు చేయకుండా వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. కొత్త రోడ్లు, కొత్త కాలువలు నిర్మించకుండా వదిలేస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించిందని అన్నారు. మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస మండలంలో వంచంకిపేట, దూసి గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పేదవారి కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ నేడు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం పెట్టాలనే కూటమి ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సాధారణ ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లోనే ఎమ్మెల్యే జయకృష్ణ భోజనం చేసి శుభ్రత, నాణ్యత, రుచి స్వయంగా పరిశీలించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంలో పేదవాడికి పట్టెడు అన్నాన్ని దూరం చేసే విధంగా అన్నా క్యాంటీన్లను మూసివేసిందని, ఎన్నికల హామీ ప్రకారం మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిపించడం ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఉదాహరణని అన్నారు. పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో తన చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాంత ప్రజల కోసం ఈ వెసులుబాటు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు జన్మంతా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లా కొండబాబు, కర్నేన అప్పలనాయుడు, పాలకొండ టౌన్ అధ్యక్షులు గంటా సంతోష్, పాలకొండ రూరల్ అధ్యక్షులు గండి రామనాయుడు, జనసేన అధ్యక్షులు జానీ, జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. అందరూ కూడా అన్నా క్యాంటీన్ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా నిరుపేద కార్మికులు కానీ, అలాగే ఇతర మరి పట్టణానికి వచ్చినటువంటి ఎవరు కూడా ఆకలితో బాధపడకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ని ఘనంగా ప్రారంభిస్తున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ అన్నా క్యాంటీన్ బిల్డింగు పంచాయతీ ఆఫీసుగా ఉండేది. దాన్ని మరలా ఈరోజు అన్నా క్యాంటీన్గా ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి 4 మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను కూడా భోజనం చేశాను. చాలా రుచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఇదే క్వాలిటీని మరి చివరి వరకు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నాణ్యమైనటువంటి భోజనాన్ని 5 రూపాయలకే మరి అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలకొండ నియోజకవర్గం తరపున
ధన్యవాదాలు తెలియజే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులపై దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ ఎక్సైజ్ కేసులను ఎక్కువ రాజీ చేయాలని కోరారు. జైల్లో గల ముద్దాయిలకు అందిస్తున్న సేవల కోసం చర్చించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, అదనపు న్యాయమూర్తులు పి భాస్కర్రావు, ఎస్ఎం ఫణికుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హిమబిందు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్ సత్యనారాయణ, నాగభూషణ్ రావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ఒక్కసారిగా ఆర్టీఓ సుదర్శన్ ధర కుప్పకూలిపోయారు. గమనించిన కార్యాలయ సిబ్బంది హుటాహుటిన ఆర్టీఓ సుదర్శన్ ధరను కాశీబుగ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం పార్టీ మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నవంబర్ 9, 10 తేదీల్లో పలాసలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీన ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలు సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు జమిలీ ఎన్నికల నిర్ణయం ఉపసంహరించాలని, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని కోరుతూ నవంబర్లో ప్రజాహోరు క్యాంపెయిన్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధరలు నియంత్రించాలని కోరుతూ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్ జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. దానికి విస్తారమైన ప్రసారం నిర్వహించాలని చెప్పి జిల్లా కమిటీలో నిర్ణయించడం అనేది జరిగింది. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గల వికాస్ హై స్కూల్ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా, మెడిటేషన్, ప్రాణాయామంపై సూచనలు, సలహాలు విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నతనం నుండే పిల్లల్లో ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకొని వారి నిత్య జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారు. పిల్లలు మెడిటేషన్, యోగా తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె మురళీకృష్ణ, ప్రిన్సిపల్ బి నిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Why? Because in this competition era, the students has to study more. So they for their if they want to achieve in exam, so they have to study more. So for that, if they want to study more, they have to keep the mind relaxed without tensions. Only if their mind is without tensions, only they can peacefully study. So for that, we are the one school in Srikakulam signed an MOU with Art of Living for the benefit of the children. So now that from the staff of Art of Living came, and today from 17th to up to 19th, this program will continue in our school premises. So students also with a lot of enthusiasm and with a lot of benefit they want. So students also actively participate in the yoga for 2.5 hours every day. I mean from 17th, 18th, 19th to every day the session will be for 2.5 hours. Students చాలా ఫ్రీగా అండ్ చాలా ఎంతూతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. And Vikas High School is the school which always strives for the benefit of the children, and we want our children to study what they. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుంటాం. నమస్కారం.